అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ మరియు కొంచెం భయపెట్టే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మన జ్యోతిష్య గ్రంథాల్లో అత్యంత సంక్లిష్టంగా చెప్పబడే కాలసర్ప దోషం గురించిన పూర్తి విశ్లేషణ ఇది. అసలు ఈ దోషమేంటి, దీని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, గ్రంథాలేం చెప్తున్నాయి అనే విషయాలను ఆధారాలతో సహా డీకోడ్ చేద్దాం. ఈ జర్నీలోకి వెళ్లే ముందు ఇలాంటి మరెన్నో లోతైన ఆధ్యాత్మిక విశ్లేషణల కోసం కృష్ణా సోల్మేట్ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి ఆలోచించండి, నవగ్రహాలన్నీ సర్పదేవతల మధ్య చిక్కుకుంటే పరిస్థితేంటి? జస్ట్ వింటుంటేనే ఒక రకమైన వణుకు పుడుతుంది కదా. చాలామంది విశ్వాసులను కలవరపెట్టే అతిపెద్ద జ్యోతిష్యపరమైన ప్రశ్న ఇది. అసలు ఈ విశ్వ సంక్షోభం ఒక మనిషి జీవితంలో ఎలాంటి భయాలను, ఎలాంటి మార్పులను తీసుకొస్తుందో ఇప్పుడు మనం చాలా డీటెయిల్డ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మూల గ్రంథాలు చెప్తున్న కాన్సెప్ట్ ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో. మొత్తం 12 రాసులను 2 సర్పశక్తులు తమ గుప్పిట్లో పెట్టుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. నిజంగా చెప్పాలంటే ఈ ఒక్క ఇమేజ్ కాలసర్పదోషం వెనుక ఉన్న బేసిక్ థీమ్ మొత్తాన్ని మనకు అర్థమయ్యేలా చేస్తుంది. జ్యోతిష్యం గురించి పెద్దగా తెలియని వారికి కూడా ఈజీగా అర్థం కావడానికి అసలీ దోషమంటే ఏందో చూద్దాం. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు ఇంకా శని, ఈ 7 ప్రధాన గ్రహాలు ఛాయాగ్రహాలుగా పిలువబడే రాహువు మరియు కేతువుల మధ్య పూర్తిగా లాక్ అయిపోతే జాతకంలో ఏర్పడే ఆ కండిషన్నే కాలసర్పదోషం అంటారు. ఇప్పుడు ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, మన ప్రాచీన గ్రంథాలు రాహువును సర్పం తలభాగంగా, కేతువును తోకభాగంగా వర్ణించాయి. అంటే ఈ 2 ఛాయాగ్రహాలు కలిసి ఒక పూర్తి సర్పంగా మారిపోయి జాతకంపై తమ నీడను ఎలా కమ్ముకుంటాయో మనకిక్కడ క్లియర్గా తెలుస్తోంది. ఒక వ్యక్తి జీవితంపై పడే కారు చీకటికి ఇది ఒక పర్ఫెక్ట్ సింబాలిక్ రీప్రజెంటేషన్ అన్నమాట. విభాగం 1: మానవ జీవితంపై ప్రభావం, భయాలు, శాపాలు మరియు పరిణామాలు. గ్రంథాల ప్రకారం చూస్తే ఈ దోషమున్నవాళ్ళెదుర్కొనే కష్టాలు మామూలుగా ఉండవు. ఊహించని ఆరోగ్య సమస్యలు, సడన్ యాక్సిడెంట్స్, విఫలమయ్యే సర్జరీలు, తీవ్రమైన వ్యసనాలకు బానిసలవ్వడం, ఇలా ఎన్నో ఉన్నాయి. అలాగే కుటుంబంలో ప్రేమ తగ్గిపోవడం, ఆర్థిక ఇబ్బందులు రావడం కూడా జరుగుతాయనే రాశారు. ఒక మాటలో చెప్పాలంటే, ఎందుకు వస్తున్నాయో తెలియని కష్టాలతో సతమతమయ్యేవారికి ఈ టెక్స్ట్ ఒక డయాగ్నోస్టిక్ మాన్యువల్లా పనిచేస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ గ్రంథంలో ప్రధానంగా ప్రస్తావించిన, అందర్నీ ఎక్కువగా టెన్షన్ పెట్టే ఒక పెద్ద ఇష్యూ గురించి మనం మాట్లాడుకోవాలి. అదే సంతానదోషం. పిల్లలు పుట్టడం బాగా లేటవ్వడం లేదా అసలు పిల్లలు కలగకపోవడాన్ని కాలసర్ప దోషానికి సంబంధించిన మేజర్ ప్రాబ్లంగా విశ్వాసులు చూస్తారు. ఒక కుటుంబంలో ఇది ఎలాంటి ఆందోళనను క్రియేట్ చేస్తుందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. సో ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే, మనం ఇప్పుడు పడుతున్న కష్టాలకు, ముఖ్యంగా ఈ సంతానలేమికి గత జన్మల కర్మలకు డైరెక్ట్ లింక్ ఉందని ఈ గ్రంథం చెప్తోంది. పితృశాపం, మాతృశాపం, అలాగే సరైన అంత్యక్రియలు జరగని ఆత్మల వల్ల వచ్చే ప్రేతశాపం, ఈ 3 శాపాల వల్లే మనిషి జీవితంలో ఇన్ని ఇబ్బందులొస్తాయని ప్రాచీన జ్యోతిష్యం గట్టిగా నమ్ముతోంది. మరి ఇన్ని కష్టాలున్నప్పుడు పరిష్కారం ఉండాలి కదా. అదే విభాగం 2: పరిష్కార మార్గం, మంత్రాలు, సమర్పణలు మరియు పూజలు. ఈ దోష నివారణకు సూచించిన పవర్ఫుల్ పూజల్లో మహామృత్యుంజయ ఆరాధన చాలా ముఖ్యం. ఇది చాలా స్ట్రక్చర్డ్ ప్రాసెస్. ముందుగా 11 కమలం పూలు, రకరకాల పండ్లను సిద్ధం చేసుకోవాలి. వాటిని నేరుగా పరమశివునికి భక్తిగా సమర్పించాలి. ఆ తర్వాత దోషమున్న వ్యక్తి పేరు చెప్తూ మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తికున్న అరిష్టాలన్నీ తొలగిపోతాయని గ్రంథాలు స్పష్టంగా చెప్తున్నాయి. అందరూ అంతంత పెద్ద పూజలు చెయ్యలేరు కదా. అందుకే మన గ్రంథాలు కొన్ని సింపుల్ రోజువారీ పరిహారాలను కూడా సూచించాయి. నవధాన్యాలైన మినుములు, ఉలవలు దానం చేయడం, అలాగే గణపతికి అటుకులు, బెల్లం నైవేద్యంగా పెట్టడం లాంటివి ఎవరైనా ఈజీగా చెయ్యొచ్చు. వెండితో చేసిన 2 పాము పడగలకు అభిషేకం చేయడం, శక్తిపీఠాలను దర్శించుకోవడం లాంటి పనులు చేయడం వల్ల భక్తులకు ఖచ్చితంగా మానసిక ప్రశాంతత దొరుకుతుందని ఒక నమ్మకం.
ఇందాక మనం సంతాన దోషం గురించి మాట్లాడుకున్నాం కదా, దానికి ఒక పర్టిక్యులర్ సొల్యూషన్గా తమిళనాడులోని శ్రీ గర్భరక్షాంబిక ఆలయాన్ని ఈ పుస్తకంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. పిల్లలు లేనివారు, గర్భంతో ఉన్నవారు ఇక్కడి అమ్మవారిని, శ్రీ ముల్లై వననాథర్ స్వామిని దర్శించుకుంటే ఆశీస్సులు దొరుకుతాయని భక్తుల విశ్వాసం. అంటే ఆధ్యాత్మిక ఉపశమనం కోసం ప్రాచీన గ్రంథాలు ఏకంగా ఒక భౌతికమైన చిరునామాని కూడా అందించాయన్నమాట. ఇక మనం అసలైన ఘట్టానికి చేరుకున్నాం. ఆ భౌగోళిక ప్రాంతాలను చూద్దాం. విభాగం 3 పవిత్ర క్షేత్రాలు కుక్కే మరియు హంపి. కాలసర్పదోషం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్యస్వామి ఆలయమే. ఇక్కడికి వెళ్లిన భక్తులు ఎలా చేస్తారంటే ముందుగా పవిత్రమైన కుమారధార నదిలో స్నానమాచరిస్తారు. ఆ తరువాతే ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. ఆ జర్నీనే ఒక డిఫరెంట్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇది గమనించండి, ఇది మనకు ఒక అద్భుతమైన విషయాన్ని వివరిస్తోంది. ఆలయం లోపల వెండి తాపడం చేసిన ఒక పెద్ద గరుడ స్తంభం ఉంటుంది. టెంపుల్ లోపల సాక్షాత్తు మహాసర్పం వాసుకి నివసిస్తుందని, ఆ పాము ఊపిరి నుంచి వచ్చే విషజ్వాలలు భక్తులపై పడకుండా ఒక షీల్డ్లాగా ఈ గరుడ స్తంభం అడ్డుకుంటుందని పురాణాలు చెప్తున్నాయి. భౌతిక నిర్మాణంలోకి ఒక పౌరాణిక కథను ఎంత అద్భుతంగా ఇమిడ్చారో కదా. ఇక మరో ప్రసిద్ధ క్షేత్రం హంపి విరూపాక్ష ఆలయం. దీని అద్భుతమైన ఆర్కిటెక్చర్ గురించి మనందరికీ తెలిసిందే. కాని ఇక్కడ రాహుకేతువులను శాంతింపచేయడానికి ఒక చాలా డిఫరెంట్ అండ్ స్పెసిఫిక్ పూజా విధానముంది. అసలు ఆ సెటప్ ఏంటి, ఆ విశేషాలేంటో ఒకసారి డీటెయిల్డ్గా చూద్దాం. మన మనసులో ఉండే అగోచరమైన భయాలను భౌతికమైన ఆచారాల ద్వారా ఎలా కంట్రోల్ చేస్తారో ఈ హంపి పూజా విధానం మనకు చూపిస్తుంది. ప్రాసెస్ ఏంటంటే రాహువు కోసం ఒక నల్లని వస్త్రంపై మినుములు, నాగప్రతిమను పెడతారు. అలాగే కేతువు కోసం ఎర్రని వస్త్రంపై ఉలవలు, మరో ప్రతిమను ఉంచుతారు. సుమారు 1 గంటపాటు దీక్షగా ఈ పూజ చేసిన తర్వాత దేవుడి దర్శనం చేసుకుని ఆ పూజా ద్రవ్యాలను నదిలో వదిలేస్తారు. ఈ టాంజిబుల్ యాక్షన్స్ భక్తులకు ఎంతో రిలీఫ్ను ఇస్తాయి. ఈ మూల గ్రంథంలో ప్రస్తావించిన ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? విరూపాక్ష ఆలయంలో ప్రతిరోజు సూర్యకిరణాలు పడే విధానం వల్ల టెంపుల్ లోపల ప్రధాన గోపురం యొక్క నీడ తల క్రిందులుగా పడుతోంది. అసలు ఏ టెక్నాలజీ లేని ఆ కాలంలోనే నిర్మించిన ఈ వాస్తుశిల్ప అద్భుతం నిజంగా గూస్బంప్స్ తెప్పిస్తుంది. దేవుడిపై భక్తులకున్న నమ్మకాన్ని ఇది మరింత స్ట్రాంగ్ చేస్తుందనడంలో డౌటే లేదు. ఫైనల్గా ఒక పవర్ఫుల్ థాట్తో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం. ప్రాచీన గ్రంథాలు కేవలం జ్యోతిష్యపరమైన వార్నింగ్స్ మాత్రమే ఇవ్వట్లేదు. అవి మానవ జీవితంలో ఎదురయ్యే ఊహించని కష్టాలకు ఒక రకమైన మానసిక ఓదార్పును, ఆచారబద్ధమైన ఆశను అందిస్తున్నాయి. అంటే ఆ కష్టకాలంలో మనం కోల్పోయే ధైర్యాన్ని తిరిగి ఇచ్చే టూల్స్లా ఇవి పనిచేస్తున్నాయి. సో ఈ అద్భుతమైన విశ్లేషణ మీకందరికీ బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో డీప్ అండ్ స్పిరిచువల్ కంటెంట్ కోసం తప్పకుండా కృష్ణ సోల్మేట్ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ